మనకి కూడా అన్నీ ఉన్నాయి. దేవతలు, రాక్షసులు ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్ స్టంట్లు అన్నీ కూడా చూస్తా ఉంటే వాళ్ళు ఒకళ్ళు దేవత బ్యాచ్ అంటారు, ఒకళ్ళు రాక్షస బ్యాచ్ అంటారు. ఇలాంటి ఎన్నెన్నో రకరకాల మెసేజెస్ మనం పబ్లిక్ మీటింగ్స్ లో మనం పొలిటికల్ లీడర్స్ నోటి వెంట వింటున్నాం. అవును. సో పురాణాలు మనకి ఇవన్నీ చెప్పింది ఎందుకు అంటే, నువ్వు ఒక చెడ్డదారి కానీ లేకపోతే ఒక వాల్యూ లేని మెటీరియల్ ఎన్నికెడితే నువ్వు పరిగెత్తుతా ఉంటే నువ్వు ఏదో ఒక రోజు నష్టపోతావు. నీ నీ గమ్యం సుగమం కాదు, నీకు వ్యర్థం అవుతా ఉంది నీ శ్రమ అంతా కూడా అని తెలియజేసేదానికే మన పూర్వీకులు మనకి చెప్పిన పాఠ్యాంశాలు లాంటివి అవి. సో ఇలాంటి వాటిని మనం తీసుకొని ఇప్పుడు ఉన్న ప్రతి దానికి లంకించుకోవడం అనేది అంత సమంజసయోగ్యం కాదేమో అనేది నా ఉద్దేశం మొట్టమొదటి. ఎస్. రెండు, ప్రభుత్వం ఈ రోజు హైడ్రా తీసుకోనివ్వండి లేకపోతే ఇంకొకటి తీసుకోనివ్వండి ఏమైనా తీసుకోనివ్వండి, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ స్వచ్ఛందమైన వీటన్నిటిని స్వచ్ఛందంగా అలా యథాతిథిగా ఉండనివ్వాలి, వాటిని మళ్ళా తిరిగి పునరుద్ధరించాలి, చెరువులు, నాలాలు వీటన్నిటిని కూడా ఆక్యుపైడ్ మెటీరియల్ అన్ని తీసుకోవాలి అని చెప్పే ఒక అంశం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. సో వర్క్ ఈజ్ వర్షిప్ అని మనం మన పక్క దేశాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తా ఉన్నా అందరికీ కూడా. మన చైనా మన పక్క దేశం కొంతకాలం కిందట అంటే సుమారు ఒక 40 సంవత్సరాల కిందట చాలా పేద దేశంగా ఉండి ఆహార ధాన్యాలు తినడానికి సరైన ఆహార పోషణ పరిస్థితే సరిగా లేని పరిధిలో మన పక్క దేశం మనతోటి ఉంది. అలా మన దేశం కూడా ఇలానే ఉంది అని చెప్పి మన పూర్వీకులు కొంత అంటే శాస్త్రం అంటే కొన్ని గ్రంథాలు వాటిల్లో పుస్తకాల్లో కూడా రాశారు. సో ఇలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు చైనా వరల్డ్ 3rd పొజిషన్ 2nd పొజిషన్ కి రీచ్ అయిపోయే పొజిషన్ ఉంది. బికాజ్ అక్కడ అందరూ కూడా సామంజస్యంగా అంటే సమయస్ఫూర్తిగా అందరూ ఏకతాటి మీద నిలబడి అందరూ కూడా వర్క్ ఈజ్ వర్షిప్ అనే ఒక ధ్యేయాన్ని, ఒక విలువల్ని నమ్మి వాళ్ళు ఏకతాటిగా ప్రయాణం చేస్తున్నారు, పని చేస్తూ ఉన్నారు. సో దానివల్ల మన పొరుగు రాష్ట్రం, మన పొరుగు దేశమే మనకి ఇంత గొప్పగా మనకి అభివృద్ధి అవుతా ఉంటే మనం ఇప్పుడు అలాంటి వాటిని తీసుకొని ఇంకా కొంచెం ఇంకా వాళ్ళకన్నా ఇంకొక స్టెప్ ముందరకు వెళ్ళి ఇదిగో దానికన్నా ఆ చైనా దేశం కన్నా నా దేశాన్ని లేదా నా రాష్ట్రాన్ని నేను ముందరికి తీసుకెళ్లానని చెప్పుకోవాల్సింది పోయి ఇప్పుడు మనం ఆ పురాణాలని, కీటో వాల్యూస్ ని అంటే ఇంకా వాటిని కొంచెం ఆ విలువల్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ పుక్కిటి పురాణాలు అనిపించే ప్రయత్నం కూడా చేయిస్తూ ఈ గుళ్ళో పూజలు, క్షుద్ర పూజలు లేకపోతే ఇంకొకటి ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి జరగనివి అనేది పక్కన పెడితే ఆ సంఘటనల వల్ల సమాజానికి ఒరిగేది లేదు. దీనివల్ల సమాజంలో అస్పృశ్యత అనాలం అంటే ఏమైతుందంటే రాబోయే తరం కూడా ఒక అంటే ప్రశ్నించాల్సిన గొంతు కూడా మోగబోతుంది. అంటే రాబోయే తరాన్ని కూడా మనం గుడ్డోళ్ళం చేస్తున్నామా లేకపోతే మనమే కొంచెం టార్చ్లు వేసుకొని నడుస్తున్నామా అనేది ఇప్పుడు ప్రస్తుతం మనకున్న ఈ పొలిటికల్ వర్షిప్ అందరూ కూడా తెలుసుకోవాలని నా విన్నపం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనకన్నా చైనా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా ఎందుకు ఈ రాజ్యాలు, ఈ రాష్ట్రాలే పైకి ఉన్నాయి, చాలా గొప్ప పరిధుల్లో వాళ్ళే ఎందుకు టెక్నాలజీ హోల్డర్స్ అయ్యారు, ఎందుకు మనం ఆ టెక్నాలజీ వైపు మనం పరిగెత్తలేకపోతా ఉన్నాం, ఇలా ఛాలెంజ్ ఓరియంటెడ్ గా వెళ్ళి ఎందుకు మనం ఇంకా ప్రకృతిని సమ్మేళనం చేస్తూ మన దేశాన్ని అద్భుతమైన భూమిగా మనం భాగ్యనగరం అనే పేరు మనకి భాగ్యనగరం ఉంది కానీ వాస్తవానికి భాగ్యం ఎక్కడుంది? ఈ భాగ్యాన్ని భాగ్యనగరంలో ఎందుకు నింపుకోకూడదు? స్వర్ణాంధ్రప్రదేశ్ లో స్వర్ణాన్ని